ఎన్ని సినిమాలు చేసినా పుష్ప సినిమా మాత్రం అల్లు అర్జున్ కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. పుష్ప సినిమాకు ముందు ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు తీసినా పుష్ప క్రేజ్ మాత్రం అల్లు అర్జున్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఐకాన్ స్టార్ ఇమేజ్ ను ఎవరూ ఊహించని స్థాయికి చేర్చింది. పుష్పలో తన మేనరిజం తో వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ను తెగ ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. చాలా మంది సెలబ్రిటీలు సైతం పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక త్వరలో పుష్ప 2తో డిసెంబర్ 5న బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు అల్లు అర్జున్. ఈ సందర్భంగా తాజాగా బాలయ్య అన్స్టాపబుల్ షోకు గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ డబ్బు గురించి తనదైన స్టైల్లో ఫిలాసఫీ చెప్పాడు. ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ చెప్పిన డబ్బు ఫిలాసఫీపై పుష్ప 2 టికెట్ల రేట్లను ఉద్దేశించి నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షోలో నా దగ్గర 100 కోట్లున్నంత మాత్రాన 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ను 100 రూపాయలు పెట్టి కొననని చెప్పాడు హీరో అల్లు అర్జున్. బిస్కెట్ ప్యాకెట్ విలువ 10 రూపాయలే కాబట్టి దానికి అంతే ఇస్తానంటూ మాట్లాడాడు. ఇలాంటి విషయంలో సదరు వస్తువుకు ఉన్న విలువని తాను చూస్తానంటూ తెలిపాడు. కానీ పుష్ప 2 సినిమా టికెట్ కు అల్లు అర్జున్ అధిక రేట్లు పెట్టడంతో అల్లు అర్జున్ డబ్బు గురించి చెప్పిన ఫిలాసఫీ వీడియోను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ షేర్ చేస్తున్నారు. కోట్ల ఆస్తి ఉన్న అల్లు అర్జునే అంత జాగ్రత్తగా ఉంటే సామాన్య ప్రేక్షకులు ఒక్కో టికెట్ కు 1000 రూపాయలకు పైగా అమౌంట్ ఎందుకు పెట్టాలనే చర్చ లేవనెత్తుతున్నారు. మరికొందరైతే మీకే డబ్బు పట్ల అంత జాగ్రత్త ఉంటే సాధారణ మనిషి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అంటూ పుష్ప టికెట్ రేట్లను ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. నిజానికి పుష్ప 2 కంటే భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలకి ఈ రేంజ్ లో ఎక్కువ రేటు పెట్టింది లేదు. ఏదేమైనా హైప్ ను తీసుకొచ్చి దాన్ని వీలైనంత ఎక్కువగా క్యాష్ చేసుకోవాలనే ధోరణి పుష్ప 2 విషయంలో బాగా కనిపిస్తుందనే చర్చ నెట్టింట్లో విపరీతంగా జరుగుతోంది.